పత్రికలు వస్తే పత్రికలు కొని వాటిని దారంతో కుట్టి ఆ నవలలు ఉంచి మేము ఎట్లెట్లా వయసు పెరుగుతుంటే మా ఏజ్కు ఏవి ఇవ్వాలి అన్ని ముందే ఇవ్వకుండా అట్లా మేము ఆ పుస్తకాల మీద ఎంత ప్రేమ అంటే మా ఊరి శాఖ గ్రంథాలయంకు వెళ్ళి పుస్తకాలు తెచ్చుకొని చదివిన ఆడపిల్లలు మేమే, నేను మా అక్క. లైబ్రరీకి వెళ్తున్నారట అని చూసేది. ఇప్పుడున్నంత లిబర్టీ అప్పుడు లేదండి. రోడ్డు మీద అమ్మాయిలు వెళ్తే కూడా ఒకలాంటి పల్లెటూరులో అట్లా చూసేవాడిని. కానీ నేను నిజంగా చెప్తున్నా, ఇవాడు మా నాన్న మమ్మల్ని ఎన్నడూ అబ్జెక్ట్ చేయలేదు, మాకు అంత ఫ్రీడమ్ ఇచ్చారు. మేము అది నిలుపుకున్నాం, అది వేరే విషయం. అది ఫైనల్గా ఈ ఊర్లో స్వప్నిక, ప్రణీత ఇద్దరు అమ్మాయిలు కిడ్స్ కాలేజ్లో చదువుతున్నప్పుడు ఒక వ్యక్తి ప్రేమించానని చెప్పి ఆ ప్రేమ పేరుతో వాళ్ళ మధ్య అపార్థాలు వచ్చి యాసిడ్ దాడి చేసినప్పుడు స్వప్నిక చనిపోయింది. ప్రణీత కొంచెం గాయాలతో సర్వైవ్ అయింది. ఆ ప్రణీత నేను కలెక్టరేట్ బ్రాంచ్లో మేనేజర్ ఉన్నప్పుడు ఆ అమ్మాయి అబ్రాడ్ పోతా అంటే అమ్మాయిని వాళ్ళ ఇంట్లో కూడా వద్దన్నారు. అంటే ఒకసారి ఒక ఇష్యూ జరిగినప్పుడు ప్రేమ ఎంత అంటే ప్రేమ పేరుతో పొరపాటు పడితే అది వాళ్ళ జీవితం కాల్చేయడమే కాదు, పక్కోళ్ళని కూడా ఎంత సఫర్ చేస్తుంది. నువ్వేమొద్దు, ఏం పోనవసరం లేదు, ఇప్పటికి ఇది అయింది చాలు, అది ఇదని ఆమె వాళ్ళ ఇంట్లో చాలా సఫర్ చేశారు. వాళ్ళ నాన్నొక్కరు ఈమెకు వెళ్తానంటుంది మేడం అంటే నేను ఆ ప్రణీతకి లోన్ ఇచ్చి ఆ US పంపించాను. అమ్మాయి శాంక్షన్ అవ్వడం లేట్ అయితే నేను వెళ్ళి మా జోనల్ ఆఫీస్లో కూర్చొని మీరు అమ్మాయిలకు ఎందుకు ఇవ్వరు, ఇది ఫాస్ట్గా చేయండి, ఆ పిల్ల వెళ్ళిపోతుంది, ఆమె లైఫ్ సెటిల్ అవుతుందని, షీఈ్ ఇన్ ఏ వెరీ గుడ్ పొజిషన్. అట్లా కొంచెము అలాంటి విషయాలకి ఫైట్ చేశాను. అప్పుడు రాంగ్ ఎట్లా చెప్తాను, ఆ అబ్బాయితో పాటు వెంటున్న ఫ్రెండ్ జస్ట్ వాళ్ళ ఇంట్లో పక్కకున్నాడు. ఈయన ఆ రోజు అది డిసైడ్ చేసుకున్నప్పుడు బండి తీసుకుపోయి వాళ్ళ ఇంటి ముందు అరే ఎక్కడ ఎందుకంటే ఎక్కిన పాపది. ఆ పిల్లోడికి ఏమీ తెలియదు, ఒక వెంట వెళ్ళినందుకు ఎన్కౌంటర్ అయిపోయాడు. అంటే కొన్నిసార్లు ప్రేమ పేరుతో మనం పొరపాటు పడి వయస్సు ఆకర్షణలో తప్పుదారి పడితే అది మనం కాదు, మన తోపాటు ఉన్నవాళ్ళని కూడా కాల్చేస్తుంది అని చెప్పడానికి ఉదాహరణ చెప్తూ మనందరం కూడా మన పిల్లలకి లేదా మన మనవరాళ్ళకి రేపు పొద్దున వీలైనంత వరకు ప్రేమించడం గురించి చెప్తాం. ప్రేమ పేరుతో పొరపాటు ఎట్లా పడతారు కూడా చెప్తాం. అది దాచిపెట్టక్కర్లేదు, పొరపాటు పడకండి. మనం ఒక షాప్లో వెళ్ళగానే ఒక డ్రెస్ చూడగానే బాగుంది అని వెంటనే కొనం. వాడు 2000 అంటాడు, పక్కకున్న ఫ్రెండ్ ఏమంటాడు 2000, నేను ఇంకో షాప్లో 1500 కొన్నా అంటే ఇంకోడు అంటాడు 1200 కొన్నాను. ముందు అక్కడ చూసొద్దామని 2-3 షాప్స్ తిరుగుతాం. ఒక డ్రెస్ కొరకు 2-3 షాపులు తిరగగలిగే మనము యవ్వనంలో ఎదురుపడగానే మొదటి వ్యక్తిని ఎందుకు ప్రేమ అనుకుంటాం, ఎందుకు తొందరపడతాం? ఇంటర్మీడియట్లో 10th ఏమిటి ప్రేమలు? కాబట్టి వీలైనంత మందికి, చాలా మంది టీచర్స్ ఉంటారు, ఇంకా వేరే ప్రొఫెషనల్ టీచర్లకైతే చాలా అవకాశం ఉంటుంది చెప్పడానికి. దయచేసి పిల్లల దగ్గర ఎక్కువ డిస్కస్ చేయండి, ఎక్కువ పుస్తకాలు చదివేలాగా చూడండి. పుస్తకాలు చదివే వాళ్ళ ఆలోచనకి చదవని వాళ్ళ ఆలోచనకి చాలా తేడా ఉంటుంది. పుస్తకాలు చదివే వాళ్ళ ఆలోచన పరిధి పెరుగుతుంది తప్పకుండా. మీరు మిగతా ఏమైనా చేయండి, ఇప్పటి జనరేషన్ మొత్తం పుస్తకాలకి దూరం అవుతున్నారు. అందుకే వాళ్ళకి అవి పువ్వులే పరిమాణాలన్నీ ప్లాస్టిక్ పువ్వులుగా తయారవుతున్నారు. దయచేసి అది గమనించండి. పుస్తకాలు ఒక్కటన్నా సగమన్నా చదివేలాగా చేయండి. మేమందరం కూడా మా జనరేషన్లో మేము బాగా పుస్తకాలు చదివాము కాబట్టి మీ ముందు నిలబడి ఇట్లా 4 మాటలు మాట్లాడగలిగా. ఇవాళ క్రియేషన్ రిక్రియేషన్ ఒక చోట కలిపారు. మేము కవులం క్రియేట్ చేస్తాం, మీరు ఆల్రెడీ ఎవరో క్రియేట్ చేసిన పాటలు, క్రియేట్ చేసిన సంగీతాన్ని ఇతరుల కోసం రిక్రియేషన్ చేస్తారు. 2 అవసరమే. ఇంత మంచి ఒక గొప్ప సీరియల్స్ అన్నీ వదిలిపెట్టి, సినిమాలు వదిలిపెట్టి, సోషల్ మీడియా వదిలిపెట్టి ఈ 60 మంది ఇక్కడ కూర్చున్నారంటే పాట మీద ప్రేమతోనే. ఒక హాలిడేను సగం త్యాగం చేసి ఉన్నారంటే మీదందరిది కూడా ప్రేమే. ఆ ప్రేమ మీలో ఎప్పటికీ ఎట్లానే ఉండాలని, పాట మీద ప్రేమ, సంగీతం మీద ప్రేమ ఉండాలని చెప్తూ నన్ను ఇక్కడికి ఆహ్వానించిన
సిరాజ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ నేను ఒక్క పోయం చాలా చిన్నది చదువుతాను. ప్రేమ అంటే వ్యక్తులకు మధ్య ఉండేది కాదు, మన ప్రేమని వీలైనంత విస్తృతం చేయాలని రాశాను. దిగంతాల అంచున క్షితిజ రేఖపై నిలబడి దుఃఖ సముద్రాన్ని తాగిన దిగులుతో ఒక ప్రశ్నను నీ ముందు పరిచాను. బహుశా అది అజ్ఞానము, అమాయకత్వము, అసహాయతో నాకైతే తెలియదు. ఈ జీవనయానకు కొనసాగింపు అనివార్యమా అని. ఒక ఉవాచనో ప్రవచనమో నీ నుండి వెలువడకపోవచ్చు. ఒక స్నిగ్ధ దరహాసం పెదవులపైన వెలిగించి దుఃఖ విహ్వలైన నన్ను అక్కున చేర్చుకున్నావు. శోకతప్తమైన నా హృదయాన్ని ఆత్మీయ స్పర్శతో అద్దావు. నా చిటికెన వేలు పట్టుకొని అనంతమైన ప్రకృతి ఒడిలోకి అలా నడిపించుకు వెళ్ళావు. నా సజల నయనాలను నీ అమృత స్పర్శతో కడిమావు. స్నేహ సౌహార్ద్ర లేపనంతో నా గుండె గాయాన్ని నిమిరావు. అద్భుతం. నా కనులు ఇప్పుడు నీవే అయ్యాయేమో తెలియదు. క్షణానికో హరివిల్లును పూస్తున్న ఆకాశము, వృక్షాల్ని సెలయేళ్ళని ప్రసవిస్తున్న ధరిత్రి, హర్ష వర్షాలని కుమ్మరిస్తున్న మేఘ శకలాలు, వెలుగు నీడల్ని నిత్యం చిత్రిస్తున్న కొండలోయలు, అద్భుత సంపదను నిరంతరం సృష్టిస్తున్న శ్రామికులు, అన్నింటినీ కొత్తగా ప్రేమగా నా కనులకు తొడిగావు. మంత్రించిన మహాశ్లోకం కదా ప్రేమ. పంచేందుకే పుట్టిన అమృత ఫలం కదా ప్రేమ. విశ్వజనైన ప్రేమను ఎంత చక్కగా వివరించావు. ఇప్పుడు ప్రణమిల్లుతున్నాను. నిత్యం ఊదారంగు ఉదయాలని సృష్టిస్తున్న సూర్యునికి, అలసిపోని అలల్ని అనుక్షణం విసురుతున్న సముద్రానికి,